ఆరాధించటానికి, క్రిస్మస్ యొక్క శుభములు మీకు తెలియచేయటానికి మేము వచ్చి ఉంటుండగా ప్రత్యేకంగా ప్రవహిస్తున్నటువంటి గొప్ప సమయాన్ని సద్వినియోగపరుచుకుంటూ మనం అందరము జాగ్రత్తగా దేవుని యొక్క శుభవర్తమానం విందాం. అదేదనగా మనము దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయనే ప్రభు అయిన క్రీస్తు అని లూకా శుభవార్త 2వ అధ్యాయము 11వ వచనంలో తెలియజేయబడుతుంది. ప్రియులారా, దావీదు పట్టణమందు నేడు నిజంగా రక్షకుడు పుట్టి ఉన్నాడు. రక్షకుడు అనేది మీకు తెలుసా? యేసు అనగా రక్షకుడు అని అర్థం ఇస్తుంది. ఆ అర్థము తెలియక యేసు ప్రభు ఎవరో, రక్షకుడు ఎవరో అని మనం అనుకుంటున్నామేమో. ఆ యేసు ప్రభువే ఈ దినంలో మనందరి కొరకు మన పాపములు కడగబడడానికి, మన పాపముల శాపము నుంచి తొలగించుటకు ఆయన ఈ లోకంలో మానవ అవతారంలో వచ్చి ఉన్నాడు. ఆ మానవ అవతారములో మనుష్య కుమారుడై విచ్చేయబడినటువంటి ప్రభుని మన హృదయంలో చేర్చుకోవడానికి, మన హృదయపూర్వకంగా ఆయన స్తుతించుటకు పూర్ణ హృదయముతో, పూర్ణ మనస్సుతో, మన యొక్క పూర్ణ బలముతో మన తండ్రి అయినటువంటి దేవుణ్ణి మాత్రమే మనము స్తుతించి ఆరాధించబద్దులమైన ప్రియులారా. అయితే మనము తెలియక సృష్టికర్త అయినటువంటి క్రీస్తును మనము తెలుసుకోలేక ఇంకాను సృష్ట్యాన్ని పూజిస్తున్నాం. చెట్టును, పుట్టను, లేకపోతే మరొక చెక్క బొమ్మను, రాతి బొమ్మను, మట్టి బొమ్మను సృజించుకొని దానిలో మరి దైవత్వాన్ని ఎత్తుకుతున్నామేమో. అయితే నిజమైనటువంటి దేవుడు క్రీస్తు యేసు ప్రభు మనందరి నిమిత్తం ఈ లోకంలోకి వచ్చి ఉన్నాడు. ఈ లోక పాపాన్ని కొనిపోవుటకు ప్రభునేసు క్రీస్తు బాలుడై విచ్చేయబడి ఉంటుండగా మనం ఇంకను ఆ బాలుడు ఆయన చిన్నవాడు అనుకుంటున్నామేమో, ఆయన ఏ కార్యములు చేయలేడు అనుకుంటున్నామేమో. ఆయన అత్యున్నతుడు, ఆయన సృష్టికర్త అయిన దేవుడు, సర్వాంతర్యామి అయిన తండ్రి, సర్వశక్తిమంతుడు అయినాడు. సమస్త కార్యములు నీ పక్షమున నా పక్షమున చేయుటకు ఈరోజు లోకమునంతటి మీద సర్వాధికారం కలిగినటువంటి దేవుని మనం కలిగి ఉన్నాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అమ్మలారా అయ్యలారా అందరూ రండి, అమ్మలారా అయ్యలారా అందరూ రండి, దూతలపై శుభవార్త విందము రండి. ప్రవక్తలు పలికిరంటగా, యేసురాక తెలిపిరంటగా, మరణ జీవాన్ని దాటిపోవడానికి దేవుడు ఒక మంచి ఆశీర్వాదాన్ని దాచించారు. ఈ 2వ మరణం నుంచి మనము లోకంలో తాత్కాలికమైనటువంటి మొదటి మరణమేమో, కానీ 2వ మరణాన్ని దాటింపచేసి దేవుని యొక్క దీవెనలోనూ దేవుని యొక్క గొప్ప ఆశీర్వాదాలు మన జీవితాల్లో పొందుకుంటారు. ఎందుకంటే ఆ పుట్టినటువంటి స్థితిని ఇక్కడ ఉంటాము. మనమందరము తల్లి కడుపులో నుంచి పాపంలోనే వచ్చాం, తల్లి గర్భంలో నుంచి పాపంలోనే మనం పుట్టాం. జన్మత పాపులం, కర్మత పాపులం. ఈ పాపం నుంచి పాపరహితుడైనటువంటి దేవుడు పరిశుద్ధుడు మాత్రమే లోకంలోకి వచ్చారు. ఒక మానవుని రక్షించడానికి మానవుడే దిగి రాగలగాలి. ఆయన ప్రభువైన యేసుక్రీస్తు పుట్టి ఉన్నాడు. అయితే ఎందుకంటే ఈ లోకంలో తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి, దైవ చిత్తంలో దైవ ప్రవచనాన్ని నెరవేర్చడానికి లోకంలోకి దిగి వచ్చారు. మన జీవితాలలో కూడా ఆయన గొప్ప దీవెనలు నీ జీవితంలో దాచించడానికి, గొప్ప ఆశీర్వాదాలు మెండైనటువంటి దీవెనలు నీ మీద పొంది చేయాలంటే నువ్వు తిరిగి పుట్టేటటువంటి అనుభవంలోకి రావాలి. ఇది తప్ప మళ్ళీ తల్లి గర్భంలోకి నువ్వు వెళ్ళాలనుకుంటున్నావా? వెళ్ళవలసిన లేదు. తిరిగి జన్మించాలి, నువ్వు మారు మనసు పొందాలి, పాప పశ్చాత్తాపం పొంది ఆ పశ్చాత్తాపంతో నీ యొక్క పాపాలను ఒప్పుకుంటూ యేసు ప్రభు నిజమైన రక్షకులను నీ నోటితో ఒప్పుకుంటూ, అలాగే ఆయన ఆరాధించడానికి నీ హృదయాన్ని సిద్ధపరచుకుంటూ, నీవు ఉన్న చోటనే నువ్వు ఏ మతం కావచ్చు, ఏ కులం కావచ్చు, కులానికి అతీతుడు యేసు ప్రభు, మతానికి అతీతుడు యేసు ప్రభు. ఆయన మతం ప్రకటించడానికి రాలేదు, కానీ మార్గం చూపడానికి వచ్చాడు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమునైనా సెలవిచ్చినటువంటి దేవుడు. ఆ యొక్క జీవాధిపతిని చేరుకోవాలంటే నేను తప్ప వేరొక దేవుడు లేదు అంటున్నాడు. అంతేకాదు, నేనే నిజమైన మార్గము అంటున్నాడు, నేను సత్యమైన దేవుడు అంటున్నాడు, నేనే జీవమైన దేవుడు అంటున్నాడు. కనుక ఆ జీవాధిపతి నేను చేర్చుకోవాలంటే సత్యమైనటువంటి దేవుని యొక్క వాక్యాన్ని నీ హృదయంలోకి చేర్చుకోగలగాలి. ఆ సత్యమైనటువంటి మాటను నువ్వు అంగీకరించగలగాలి. ఆ సత్యాన్ని నువ్వు ఖచ్చితంగా ఏదో ఒక దినాన్ని తెలుసుకోబోతున్నావు. ఈ దినం నువ్వు తెలుసుకోకుండా దాటిపోతున్నావేమో, కానీ ఒక దినం రాబోతుంది, ఒక సమయం రాబోతుంది. ఆ సమయం దేవుని లెక్క అనకపోతున్నాడు.
రండి 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 సందడి చేద్దాం రండి 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 పండుగ చేద్దాం రండి 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 సందడి చేద్దాం రండి 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 సందడి చేద్దాం సందడి చేద్దాం సందడి చేద్దాం మనమంతా సందడి చేద్దాం సందడి చేద్దాం ఊరంతా